మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఆప్తాకి ఎన్నో సర్వీసెస్ చేస్తూ, ఆప్తాలో ఒక బిజినెస్ చైర్పర్సన్గా ఉంటూ, ఆయనకంటూ కొన్ని బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడుపుతూ, అటు రియల్ ఎస్టేటు, ఇటు ఐటీ వైపు, ఈ రెండిట్లో కూడా ఆయన రాణిస్తూ, మళ్ళీ ఇక్కడ చేయాల్సిన సర్వీసెస్ చేస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి రమేష్ తుమ్ము గారు. సో ఆయనే నా ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి మనము. ఎందుకంటే నాకు ఇందాక వెళ్తూ కూడా ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు, ఆయన కొండంత సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర అని. సో ఆ కొండంతలో అట్లీస్ట్ బండంతా ఆయన మనం తీసుకోవాలి. సో లెట్స్ టాక్ టు హిమ్. సార్ నమస్తే. నమస్కారం అండి. సో సార్, నిజంగా ఒక కోర్ టీమ్ ఆఫ్ ఆప్తాతో మాట్లాడాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్, అంటే నేను ఇందాక కూడా ఒక గెస్ట్తో అన్నా, ఆట నాట ఇలాంటివన్నీ చేస్తారు సార్, అవన్నీ కూడా మీ సెలబ్రేషన్స్లో భాగంగా మేము పాల్గొంటాం, మాకు సంతోషం మా తెలుగు వాళ్ళని అక్కడ కలిసామని, అండ్ వాళ్ళకి సంతోషం మమ్మల్ని కలిసారని, మేము బయట దేశాన్ని చూసామని ఒక సంతోషం, ఇట్లా అన్ని రకాల సంతోషాన్ని మనం షేర్ చేసుకుంటాం అక్కడ. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, యూ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ఇండియా వన్స్ అగైన్, ఒకసారి మళ్ళీ తిరిగి చూసి, అంటే మీకు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, యూ వెల్ సెటిల్డ్, అందరూ కూడా ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్, అండ్ అందరికీ కూడా అక్కడ సిటిజన్షిప్ కార్డులు, గ్రీన్ కార్డులు, అన్ని కార్డులు వచ్చేసి అన్ని కార్డులతో బాగా హాయిగా హ్యాపీగా ఉన్నారు, ఇండియాకి రావాల్సిన అవసరం లేకుండా. బట్ అయినప్పటికీ లేదు, నేను తిరిగి రావాలి, ఇక్కడ మా వాళ్ళు చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్తో బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు, వాళ్ళకి ఎవరైతే సక్సెస్ అవ్వని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో మీరు పెట్టిన ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, అమేజింగ్. ఫస్ట్లీ అంటే అందరితో ఆప్తా గురించి లాస్ట్గా మాట్లాడిస్తా, బట్ యాజ్ యు ఆర్ అ కోర్ మెంబర్, ఫస్ట్ ఆప్తా గురించి మీరు మాట్లాడండి. యూజువల్గా మన ఆప్తా అనేది కూడా స్టార్టెడ్ యాజ్ ఎ రెగ్యులర్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ లైక్ థానా అండ్ ద సేమ్ ఆస్పెక్ట్స్ అండి. కాకపోతే ఇట్ హ్యాస్ అరౌండ్ 30 or 40 సర్వీసెస్. ఐసాప్ అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏంటి, లేకపోతే ఇక్కడ హెల్త్ క్యాంప్స్ చేయటం ఏంటి, లేకపోతే లాట్ ఆఫ్ అక్కడ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయటం, కాన్ఫరెన్సెస్ చేయటం, లోకల్గా కిడ్స్కి రిలేటెడ్ సెషన్స్ చేయటం, ఇట్లా లాట్ ఆఫ్ సర్వీసెస్ దే హ్యావ్ అరౌండ్ 20 or 30 సర్వీసెస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ వీ రియలైజ్డ్ ఈజ్, వీటితో పాటు ఎంటర్ప్రెన్యూర్ ఎంపవర్మెంట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఏరియాస్ కింద మేము ఐడెంటిఫై చేసుకున్నామండి యాజ్ ఆప్తా. సో దాంట్లో భాగంగా నేను స్పెసిఫిక్గా లాస్ట్ 2 years నుంచి ఐ వాజ్ ఆప్తా బిజినెస్ ఫోరం చైర్ అన్నమాట, ఆ స్పెసిఫిక్ సర్వీస్ గురించి. సో నేను దాన్ని మేమేం చేయగలిగామంటే, ఒక స్ట్రక్చర్ లాగా తీసుకొచ్చి ఒక 40 ఈ ఆర్గనైజేషన్లో ఎంటర్ప్రెన్యూర్స్ యుఎస్లో ఫస్ట్ లాస్ట్ ఇయర్స్లో ఒక 40 నుంచి 100 మెంబర్స్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ రోజున 800 ఎంటర్ప్రెన్యూర్స్ వరకు మేము గ్రో చేయగలిగాం. ఓకే. దీనికి ఒక స్ట్రక్చర్డ్గా ఒక బిజినెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ చేయటం, వర్చువల్గా బిజినెస్ ప్యానల్ డిస్కషన్స్ చేయటం, అడ్వైజ్ ఇవ్వటం, హౌ టు స్టార్ట్, మెంటరింగ్ చేయటం గ్రూప్లో మన ఆప్తా మెంబర్స్కి, ఇట్లా చేసుకుంటా మనం ఒక 100 మెంబర్స్ ఉన్న గ్రూప్ని ఒక 800 మెంబర్స్ వరకు గ్రో చేయగలం లాస్ట్ ఇయర్స్లో. సో ఈ ప్రాసెస్లో మరి అక్కడ చేసాం. ఇప్పుడు మాకు యుఎస్ చేసాము, యుఎస్లో కొంతవరకు బాగానే గ్రో చేయగలిగాము, ఇక్కడ కొలాబరేషన్ చేస్తున్నాము, ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దెన్ ఇట్స్ స్ట్రైక్ అస్ ఓకే, వాట్ కెన్ వీ డూ ఇన్ ఇండియా. ఇండియాని మేము కెటలిస్ట్ అనేది చేద్దామనే ఆలోచన ఒక 1.5 year బ్యాక్ వచ్చింది విత్ సమ్ కోర్ మెంబర్స్, అండ్ వీ థాట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అనేది చూజ్ చేసుకున్నాము. 2-day కాన్ఫరెన్స్ చేద్దామని చేసిన తర్వాత, ఇది వీ కాంట్ డూ దట్ డైరెక్ట్లీ, అట్లా చేస్తే మనకి గ్రౌండ్ రియాలిటీస్ తెలియదు అనే ఉద్దేశంతో ఏం చేసామంటే, లోకల్ మంత్లీ మీట్స్ ఇక్కడ పెట్టడం మొదలెట్టాం. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో కాదు, వీ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో మేము హైదరాబాద్లో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 5-6 ఈవెంట్స్ చేసామండి. అట్లీస్ట్ 200-300 మెంబర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఇట్స్ ఫ్రీ ఈవెంట్. వీ యూస్ టు బిజినెస్ పీపుల్ కమ్, మన వచ్చి ప్యానల్ డిస్కషన్స్, బిజినెస్ ఇంట్రడక్షన్స్,
panel discussions, some motivational speeches from successful business people, either in pharma, real estate, banking, ఈ రకంగా మనం చేసుకుంటా ఒక 10 మంత్లీ మీట్స్ చేసాం. ఓకే. అక్టోబర్ వరకు చేసాం. సో వైజాగ్లో చేసాము, విజయవాడలో చేసాము, హైదరాబాద్లో చేసాం. ఆల్మోస్ట్ వీ టచ్డ్ క్లోజ్ టు అరౌండ్ 2000 ఎంటర్ప్రినర్స్ ఈ జర్నీలో. And we brought in at least 40 to 50 successful business entrepreneurs in this 10 events with different panel sessions, different topics. And so the aim in the 10 months low, what we observed is there was a 300 to 400 crores of transactions happened between the attendees. Oh. మాకు ఖర్చు ఒక 50 లక్షలు అయితే అవుట్పుట్ 400 క్రోర్స్ అంటే మాకు తెలిసింది, టాంజిబుల్గా కనపడింది. based on the feedback we got, the impact was 300 to 400 crores for the money that we spent. So then we realized, okay, మన catalyst గురించి మేము ఇది చేసుకుంటా వచ్చాము. ఈ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఏ బాగా వర్కౌట్ అనేది మనం చేసుకుని నౌ వీఆర్ డూయింగ్ ద 2-day కాన్ఫరెన్స్ ఫర్ ఇన్ ద ఆప్తా క్యాటలిస్ట్ అని. దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము మా అయితే 1 or 2 ప్యానల్ డిస్కషన్స్ పెట్టగలిగేవాళ్ళం పర్ మంత్, బికాజ్ ఇట్స్ ఓన్లీ ఫర్ 4 hours, 6 to 10 చేసేవాళ్ళం మంత్లీ ఈవెంట్లో. ఇప్పుడు వచ్చి 2 full day కాన్ఫరెన్సెస్, అంటే 4th, 5th మీకు 10 నుంచి 10 PM వరకు, 5:30 వరకేమో మీకు ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. ప్యానల్ డిస్కషన్స్, కీనోట్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసి మీకు సమ్ రికగ్నిషన్, సమ్ స్పీచెస్, సమ్ అవార్డ్స్ అండ్ దెన్ సమ్ ఎంటర్టైన్మెంట్. సో ఇట్స్ కంప్లీట్లీ 10 to 10, almost 12 hours and networking, whatever it is. So we are covering almost, we have some breakout sessions, around 4 breakout rooms available, and some booths to showcase your business or your idea, whatever it is. And total we have around 30 plus panel discussions, around 120 to 150 business leaders in different sectors coming and sharing their knowledge. అది రియల్ ఎస్టేట్ అవనండి, స్టార్టప్ సైడ్ అవనండి, వెంచర్ క్యాపిటలిస్ట్ అవనండి, ఐటీ అవనండి, ఆక్వా అవనండి, ఫుడ్ ఇండస్ట్రీ ఏంటి, ఫార్మా, అగ్రికల్చర్ ఏంటి, ఐటీ ఏంటి. ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ మీకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇట్లా లాట్ ఆఫ్, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అనుకోండి, బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళు రెన్యూబుల్, సో హీఈస్ వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్. అట్లా మంచి వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఫార్మా అనుకోండి, యూ హ్యావ్ రామేశ్వరరావు గారు, రక్షిత్ ఫార్మా ఉంది. తర్వాత అట్లా మనకి మన జగదీష్ బాబు రంగిశెట్టి గారు, బయోఫోర్, మెట్రోకామ్ ఎన్వీరావు గారు. ఇట్లా అంటే బెస్ట్, ద మోస్ట్ సక్సెస్ పీపుల్ మేము బ్రింగింగ్ దెమ్ ఇన్, షేరింగ్ దేర్ నాలెడ్జ్ టు ద అటెండీస్. సో దట్ ఈస్ ద మెయిన్ జిస్ట్ అనమాట. ఇది మెయిన్ ఏంటంటే ఇట్స్ అగైన్ నెట్వర్కింగ్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లాగే వీఆర్ హ్యావింగ్ టాక్సేషన్ మీద అకౌంటెంట్స్, లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ అకౌంటెంట్స్ గివింగ్ ట్యాక్స్ అడ్వైస్, టాక్సేషన్ మీద ప్యానల్స్ డిస్కషన్ జరుగుతుంది. హెల్త్ కేర్ మీద రెండు ప్యానల్ డిస్కషన్స్ అవుతాయి. హాస్పిటల్స్ రన్ చేసేవాళ్ళు వచ్చి హౌ టు రన్ హాస్పిటల్స్, వాట్ ఆర్ ద టెక్నాలజీ. హెల్త్ కేర్లో 2 ఎడ్యుకేషన్ సైడ్ అంటే కాలేజెస్ ఓన్ చేసిన ఓనర్స్, మిద్దే శాంతారాం గారు, లేకపోతే కేవీఆర్ రావు గారు, సెయింట్ మేరీస్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా పెద్ద 10-15 కాలేజీలు ఉన్న ఓనర్స్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ ప్యానల్ డిస్కషన్స్ అవుతాయి వాళ్ళు. వండర్ఫుల్. సో ఇట్లా ఎవ్రీ ఏరియాలో బెస్ట్ పీపుల్ని తీసుకొచ్చి మనం ఈ ప్యానల్ డిస్కషన్స్తో నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఒక కాన్ఫరెన్స్లో పెట్టి వాళ్ళతో మనము కాంటాక్ట్ అవ్వాలన్నా, లేకపోతే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని తీసుకోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. నిజంగా ఇది చెప్పాలంటే మామూలు ఖర్చుతో కాదు. అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కడైనా ఒక బిజినెస్ మీట్ పెడితే కొన్ని ఉన్నాయి మన దగ్గర, కొన్ని వేరే వ్యవస్థలు ఉన్నాయి. బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ఎనీ డే ఆఫ్ ది వీక్ ఏదన్నా ఒక రోజు పెట్టుకుంటారు పర్టికులర్గా. దానికే చాలా ఖర్చు, లక్షల కొద్ది ఖర్చులు
కోట్ల కొద్ది ఖర్చులు చేస్తారు స్టేజ్లో. సో ఇలాంటి ఒక ఈవెంట్ ఎప్పుడు వస్తే ఎప్పుడు దీంట్లో మనము అంటే ఒక చిన్న చిరు వ్యాపారి కూడా వెళ్ళగలిగేటట్టు ఉంటే బాగుండు అని ఎన్నో రోజులుగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అవును. అండ్ అలాంటి ఒక ఆపర్చునిటీని మీరు అందజేస్తున్నారు. అవునండి, ఆప్తా అవునండి, ఇస్ గివింగ్ దట్ అవునండి. ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. అది చిన్న ఏదైనా చిన్న బిజినెస్ దగ్గరైనా కావచ్చు, ఇలాంటి ఆలోచన అయినా కావచ్చు, ఎలాంటి పెద్ద బిజినెస్ అయినా కానీ, ఒకవేళ ఏ బిజినెస్ లేదు కానీ బిజినెస్ ఆలోచన ఉంది అన్నా అవునండి, కూడా అవును. యూ కెన్ కమ్ దేర్. నిజంగా. ఎస్, సో వెరీ నైస్ సార్. ఆప్తా థ్యాంక్ యూ. గురించి అసలు ఏం జరగబోతుంది ఆ 2 రోజులు అనేది నాకు Yes. క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చెప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ, మన ప్రేక్షకులందరికీ కూడా. షూర్ అండి. సో నైస్. అండ్ థ్యాంక్ యూ. కమింగ్ టు యూ సార్. షూర్. సో మీరు యూఎస్‌లో సెటిల్ అయిపోయారు అవును. హ్యాపీగా. సో అసలు ఏం చదివారు? ఎప్పుడు వెళ్ళారు యూఎస్‌కి? నేను 96లో యుఎస్ వెళ్ళానండి. ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఓహో! చేశాను. మెకానికల్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాను హుహు. 96లో అండ్ గాట్ మ్యారీడ్ ఇన్ 2001. హుహు. 2003లో I started my company called ThoughtWave Software and Solutions, ఓకే. which is into IT consulting and IT services హుహు. company. అయితే నాకు ఒక Almost డౌట్ 21 వస్తుంది years. సార్. యాక్చువల్‌గా జాబ్ నుంచి బిజినెస్‌కి షిఫ్ట్ అవ్వడము అనేది యూఎస్‌లో ఇస్ ఇట్ ఈజీ వాట్? If you have the persistent and determination, it's easy అండి. హుహు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయంగానే బిజినెస్ గ్రో అవుతుందని కాదు. ఐ స్టార్టెడ్ ఇన్ 2003. ఆహా! It was a struggle to until 2008 it's a struggle. సో ఓకే. అక్కడి నుంచి కొంచెం స్లోగా బిల్డ్ చేసుకుంటా హుహు. బై 2010, 11 I'm little bit okay. ఓకే. So ఓకే. ఒక most 5 of the సంవత్సరాలు బాగా కష్టపడ్డారు అయితే. yeah, yeah. సో So I used to go to work from like 8 to 5, 6, come home, go to again to my office, హుహు. work in the night until 11 or 12, come back home. So it's like initially you have to struggle హ్మ్. to grow because you are working. I did not leave. I used to consult హుహు. full time, and at the same time I used to run my company ఓకే. until I reached like 6 million or something in ఓకే. revenue. ఓకే. So then I transitioned into full time. ఆహా! సో ఇప్పుడు ఎంత మీ కంపెనీ టర్నోవర్? We are around 20 million revenue. అండ్ కంపెనీ పేరు వచ్చేసి థాట్ వేవ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ సొల్యూషన్స్ అన్నమాట. Yes. సో ఈ కంపెనీని ఆయన లాంచ్ చేసినప్పుడు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం మాట్లాడించాలి. సో సార్, కంపెనీ పెట్టినప్పుడు లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టమే. Oh. ఎవ్రీబడి ఫేసెస్ ఎవ్రీథింగ్. Hmm. అంటే ఒక చిన్న పానీపూరి బండి పెట్టినోడు కూడా పాపం స్టార్టింగ్‌లో వాడు Correct. అట్రాక్ట్ చేసి జనాలని అవును. నా దగ్గర పానీపూరి బాగుంటుందిరా స్వామి అని అవును. తినాలని రమ్మనాలన్నా అవును. చాలా కష్టమే. అవును. కానీ ఇది దేశం కాని దేశంలో అవును. యూఎస్‌లో అక్కడ ఒక కంపెనీ పెట్టాలి అన్నప్పుడు మీకు మేబీ ఏవైతే పర్మిషన్స్ ఇవన్నీ ఈజీ అయిపోతుండొచ్చు కంపారిటివ్‌లీ అవునండి. 100% ఇక్కడ కన్నా. కానీ దాన్ని పైకి తీసుకురావాలి అవును. అంటే మాత్రం చాలా కష్టం. అవును. సో దీంట్లో ఎలాంటివి మీరు ఫేస్ చేసినాయి? ముఖ్యంగా అవును. మీకు బాగా బాధ కలిగించినయి? అంటే నాకు బాగా బాధ కల్పించినవి అయితే పెద్దగా ఏం లేవండి ఆనెస్ట్గా. అంటే ఎవ్రీబడి లైఫ్ హ్యాస్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు నేను మాస్టర్స్ చదువుకోగానే 9 monthsలో ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. హుహు. దీనికి రిలేషన్ ఉంది అందుకని ఓకే. చెప్తాను. ఓకే. ప్లీజ్. సో యూజువల్గా మాస్టర్స్ చదువుకునేటప్పుడు ఏంటంటేనండి 9 months అవ్వగానే మనకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని వస్తుంది. 9 months తర్వాత యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. హ్మ్. అంటే యూ కెన్ వర్క్ యాజ్ ఎ ఇంటర్న్, నాట్ లైక్ రెగ్యులర్ ఆ స్పెసిఫిక్ ఐటీ మళ్ళీ స్టేఫన్ ఫీల్డ్లో వస్తుంది మనం అప్పుడు. పనిచేయచ్చు. హ్మ్. సో ఈరోజు నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఫ్రెండ్ని అడిగి ఐ డోంట్ హ్యావ్ మై రెజ్యూమే. ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ రమేష్ బాస్. హీ హెల్ప్ మీ టు ప్రిపేర్ మై రెజ్యూమే. హుహు. 1 page రెజ్యూమే తీసుకుని ఈ ఫ్రైడే రెజ్యూమే క్రియేట్ చేసుకున్నాను. సాటర్డే ఐ వాజ్ లుకింగ్ అట్ న్యూస్ పేపర్. హుహు. దెర్ వాజ్ ఎ జాబ్, హుహు. సమ్ విజువల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఏదో ఇంటర్న్షిప్. ఐ అప్లైడ్ ఆన్ సాటర్డే. హుహు. బై మండేకి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఓహ్! మండే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ మండే చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది. విత్ 1 to 2 daysలో. ఆ! సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ వచ్చింది ఏంటంటే, నన్ను హైర్ చేసిన పొజిషన్లో దెర్ ఆర్ 10 positions మోర్ ఓకే. అక్కడ. ఆ!
సో నేనేం చేశాను, సరే మా ఫ్రెండ్స్ని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ హూ ఆర్ క్వాలిఫైడ్, ఐ లెట్ దెమ్ అప్లై అండ్ ఐ రికమెండెడ్ దెమ్, దే గాట్ జాబ్స్. అందరికి చాలా మందికి, ఒక 6-7గురికి Okay. జాబ్స్ వచ్చినాయి. సో ఐ యూస్ టు, ఈ ప్రాసెస్లో ఐ యూస్ టు హెల్ప్ పీపుల్ టు గెట్ జాబ్స్. అంటే దిస్ ఇస్, ఐ డిడ్ నాట్ డూ ఇట్ యాజ్ ఎ బిజినెస్, బట్ I enjoyed doing it. Then I started the business helping people to get jobs. Like, you know, that's how the business gets started. yes So, Adi, that the backstory is, you know, is that thought wave ki. సో జాబ్స్ ఇవ్వాలి, జాబ్స్ వేరే వాళ్ళకి కల్పించాలి అనే Ah. కోరిక మీలో అక్కడ అక్కడ వచ్చిందన్నమాట. వచ్చి. వెరీ నైస్. సో మరి కంపెనీకి నాంది పలికింది ఎప్పుడు? అదే 2003లో ఐ స్టార్టెడ్ మై కంపెనీ. ఈ ప్రాసెస్లో 2003లో స్టార్ట్ చేశానండి. 2003లో కొంచెం వీ డిడ్ సమ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అట్లా చేసుకుంటూ వెళ్ళాము. దట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ప్రోడక్ట్ దట్ రిక్వైర్స్ లాట్ మోర్ క్యాపిటల్, దట్ రిక్వైర్స్, సో వీ డ్రాప్డ్ దట్. ఐ డ్రాప్డ్ ఇట్. I used to have a couple of partners. So I dropped that idea. Then our partners, nenu మొత్తం I bought all of that. Then I started focusing on staffing and services. ఓకే. దాని మీద కొంచెం స్లోగా గ్రో చేసుకుంటా ఆ ఏరియాలో బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటా పార్ట్ టైం. ఐ రీచ్డ్ అంటిల్ 5-6 million వీఆర్ ఏబుల్ టు రీచ్. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఆన్ దిస్ బిజినెస్. ఓకే. అప్పుడు మెల్లగా ఆ టైంకి వచ్చే వరకు కూడా మీరు జాబ్ చేస్తున్నారా సైడ్కి? సైడ్ కంటే ఐ వాజ్ కన్సల్టింగ్. Okay. డెఫినెట్లీ ఫుల్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఫర్ క్లయింట్స్. ఓకే. ఓకే. సో తర్వాత మీకు ఇంకా అవసరం పడలేదు, ఇంకా అవసరం పడలేదు. మీరే మీ కంపెనీకి అవసరంగా మారిపోయారు. సో ఈ రోజు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర? వీ హ్యావ్ క్లోజ్ టు 350 people అండి. వండర్ఫుల్. ఇక్కడ కానీ యూఎస్లో కానీ. ఇక్కడ కూడా ఉందా సార్ మీ కంపెనీ? ఇక్కడ ఉందండి. ఇక్కడ వీ హ్యావ్ అన్ ఆఫీస్ హియర్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ మన హైటెక్ సిటీలో. దెన్ వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ స్టార్టెడ్ అవర్ రూరల్ ఆఫీస్ చల్లపల్లి అని. వేరే మీకు అవనిగడ్డ తెలుసు కదా, అవును. చల్లపల్లిలో ఒక ఆఫీస్ పెట్టాము ఒక 3 years బ్యాక్. వీ హ్యావ్ అనదర్ ఆఫీస్ ఇన్ విశాఖపట్నం. ఓకే. ఓకే. సో అటు ఇటు తిరుగుతూ ఉంటారు మీరు? 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో మరి మీ ఇంట్లో వాళ్ళు బిజినెస్ అనగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు ఫస్ట్? దే ఆర్ నాట్ దట్ హ్యాపీ. అంతే కదా, జాబ్ చేసుకుంటున్నాం, వేరే కంట్రీకి వచ్చి ఉన్నాము, సరే చేసుకుందాం. ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు, లేదా ఉండాలనుకుంటే ఉండేవాళ్ళు. కానీ ఈ బిజినెస్ ఏంటి కొత్త ఆలోచన అన్న ఫీలింగ్ తో ఉంటారేమో. బట్ ఇట్ టుక్ us, అంటే అగైన్ యూ నీడ్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్, ఫోకస్, హార్డ్ వర్క్ టు మేక్ ఇట్ హ్యాపీ. బట్ దే రియలైజ్డ్ ఇట్, దట్స్ మై ప్యాషన్. సో దే సపోర్టెడ్ మీ సక్సెస్ తర్వాత రియలైజేషన్? లేదు, బట్ ఇట్స్ ఎ ప్రాసెస్, రైట్, యూనో. బట్ యా, సో మెల్లమెల్లగా మీ పైన నమ్మకం ఇంకెక్కువ అయ్యి, ఉన్న నమ్మకం అనేది మమ్మల్ని నిలబెడతాడు అనే నమ్మకం ఉంటుంది. బట్ కొత్తది స్టార్ట్ చేయగానే అందరికీ కొంచెం లోపల డగ్ 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 ఉంటుంది ఎవరికైనా, ఫ్యామిలీ. ఫస్ట్ టైం నేను కూడా బిజినెస్ మ్యాన్ కూడా మా ఫ్యామిలీలో, అంటే మై అంకుల్ వాజ్ ఇక్కడ బిజినెస్ చేశారు, కానీ మా ఫాదర్ కానీ ఎవరు కూడా బిజినెస్ మ్యాన్ కాదు. సో ఇట్స్ ఫస్ట్ టైం. సో దే హ్యావ్ ఐ థింక్ వ్యాలిడ్ డౌట్స్. సో ఒకవేళ బిజినెస్లో నష్టం వస్తే ఎట్లా ఎదుర్కొంటారు సార్? నష్టం వస్తే అగైన్ యూ డీల్ విత్ ద లాస్. యూ బేసికలీ యూ మూవ్ ఆన్, రైట్. యూనో, మేము చేసిన అన్నిట్లో కూడా ఈ 20 millionలో వీ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండి. వీ హైర్ పీపుల్. ఇఫ్ సమ్ థింగ్స్ డస్ నాట్ వర్క్ అవుట్, ఆ ఏరియా ఫోకస్, అంటే ఇప్పుడు మనం చేసే ఏరియాలో వీ ఫోకస్ ఆన్ సెవరల్ థింగ్స్. ఇప్పుడు మనం ఈ మధ్య మేము హెల్త్ కేర్ స్టాఫింగ్ స్టార్ట్ చేసాం, ఓకే, యుఎస్లో. సో దట్స్ నాట్ వర్కింగ్ అవుట్ రైట్ నౌ. సో దాన్ని మేము వేరే వాళ్ళతో కంపెనీతో మర్జ్ చేసి నౌ వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ఫుల్. అది మన ఏరియా ఒక్కడమే చేయలేకపోతున్నాం దీంట్లో. సో దీన్ని మనం డివిజన్ సపరేట్ చేసి వేరే వాళ్ళతో కలిపి చేసుకుంటే కొంచెం సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ టు మర్జ్ విత్ డిఫరెంట్ వన్ ఆఫ్ మై కొలీగ్ అదర్వైజ్ హూ ఈజ్ ఆల్సో having similar problem, but when we combine, we have a lot more strength and lot more clients to we see that as an opportunity as well as, you know, issue. So konni ipudu, for example, we have I told you in the beginning itself, right, we started as a product based company that did not work out. We rebranded. So this type of stuff continuously you have to be on top of things. You need to see where it is working, where things are not working, improve things,
close things, some of these, and you need to move on. And Hmm. financially, there will be ups and downs, but the way that I deal with the losses is I make sure that my personal expenses are like, as if I'm a job holder. ఓహో ఇప్పుడు కూడా ఇప్పటికూడా as much as possible. Me, my wife works full time as well. ఓకే Still, she's a technical manager. ఓ She did her master's in computer science, and she's still working. ఓకే She does not work for me, but she works at she's independent. ఓకే So I make sure that we can live with the expenditure of two people who are working. ఓకే That is my, so whatever the money we either reinvest, even I lose something, it's not a problem for me. ఓకే సో బేసిక్గా బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడరు, కానీ ఈయన మాత్రం చాలా హ్యాపీగా చెప్తున్నారు ఆ విషయం. ఒకవేళ లాస్ అయినా కూడా ఏం చేసేది ఉంది, మళ్ళీ మూవ్ ఆన్ అవుతాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా వేరే వే ఎత్తుక్కుంటాం Yes. టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సార్, ఒక బిజినెస్లో ఏ బిజినెస్ అయినా కూడా పార్ట్నర్స్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఆ బిజినెస్లో? So some business require partnership, and some require. So for ThoughtWave, I did not have any partners. ఈ బిజినెస్లో అయితే నాకు పార్ట్నర్స్ లేరు. బట్ సమ్ రియల్ ఎస్టేట్ కానీ సమ్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్ పార్ట్నర్స్ ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. బట్ యూ ఆల్సో నీడ్ పార్ట్నర్స్ దట్ హ్యావ్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, గివ్ అండ్ టేక్ ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్, నాట్ జస్ట్ ఐటీ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పార్ట్నర్స్ యాజ్ వెల్. ఓకే సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఐ హ్యావ్ సెవరల్ పార్ట్నర్స్ ఇన్ సెవరల్ ప్రాజెక్ట్స్. నిజంగా సార్ రియల్ ఎస్టేట్ ఇదేమో మొత్తం అంతా ఒక కాంట్రాస్ట్ బిజినెస్ టు ఐటీ. ఇది అసలు ముఖం కూడా చూసుకోకడానికి ఒకటి అటు ఇటు తిరుగుంటాయి. ఇలాంటి రెండు బిజినెస్ లో ఉండాలని ఎందుకు అనిపించింది ఫస్ట్లీ మీకు? అంటే ఇప్పుడు వెన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ యుఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు మనం మనీ మేక్ చేసింది ఏదైతే ఐటీలో ఉంటుందో దాన్ని మనం డైవర్సిఫై చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో దాన్ని మనం కూడా బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తే ఇంకా మోర్ జస్ట్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే కూడా ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ బిజినెస్ అండ్ గ్రో, యూ హ్యావ్ లాట్ మోర్ ఆపర్చునిటీ టు గ్రో. So that's and also in several aspects this also helps with taxation. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి అప్పుడు వరకు ఏదైతే మనము అంటే ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో మేము చూసేది ఏంటి అంటే, రియల్ ఎస్టేట్ అనగానే ఒక సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి వైట్ అండ్ వైట్ వేసుకొని గెటప్ మొత్తం మారిపోయి, మాట్లాడే విధానం మారిపోయి, డీల్ చేసే విధానం మారిపోయి, ఆయన లైఫ్ స్టైల్ మారిపోయి ఈ విధంగా ఉంటుంది. అక్కడ కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు ఇక్కడ నేను చేసేది ఏంటంటే వీ ఓన్ లాట్ ఆఫ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఓకే. ఒక అరౌండ్ 30 కమర్షియల్ బిల్డింగ్స్ అక్రాస్ 6 states. అవి మాకు రెంటల్ ప్రాపర్టీస్ మోస్ట్లీ. సో మల్టీ ఫ్యామిలీ కానీ కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ కానీ. So it's we have a team who manages them. We are also going into construction, some of part of it, but majority is low maintenance. It's not a lot of work for me. Okay. And there it's advantage in you can leverage. You can get loans easily because these properties are making money. Your buildings avi kuda money making, ante rents raavatam gaani meeku loan kattin tarvata kuda you make మనం ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో దే యూ కెన్ ఈజీలీ గెట్ మన ఫైనాన్స్ ఈజీగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఫైనాన్సింగ్ కష్టం. అక్కడ లెవరేజ్ ఉంటుందండి, అదొక అడ్వాంటేజ్. ఓకే. సో మీరు ఇక్కడ చేస్తారా అక్కడ చేస్తారు రియల్ ఎస్టేట్? ఇక్కడ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ చిన్న స్కేల్లో చేస్తామండి, అక్కడ కొంచెం బిగ్గర్ స్కేల్. కన్స్ట్రక్షన్ వైపు ఉన్నారా సార్ ఇక్కడ? ఇక్కడ కన్స్ట్రక్షన్. ఓకే. సో కన్స్ట్రక్షన్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. అవును, వి ఆల్ నో దట్. అక్కడ ఏది కూడా ఇక్కడ మనం కట్టుకున్నట్టుగా పర్మనెంట్గా కట్టుకోరు, అంతా కూడా యూనో టెంపరీగా ఉంటుంది. సో అందుకోసమే అక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? అంటే అక్కడ అట్లానే కాదండి, బట్ ఇక్కడ మనకేంటంటే వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, వీ స్టార్ట్ డూయింగ్ సమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ వీ వాంట్ టు కంటిన్యూ దట్. వీఆర్ నాట్ స్కేలింగ్ టూ మచ్ హియర్. అక్కడ మాత్రం వీ హ్యావ్ ఎ బిగ్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో. బికాజ్ నా ఫోకస్ ఎక్కువ అక్కడేనండి, ఇక్కడ కంటే కూడా యాక్చువల్గా. లాభం ఎక్కువ అక్కడేనా సార్? డెఫినెట్లీ
వాట్ ఎవర్ ద మనీ ఐ మేక్ దేర్, ఐ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హియర్. నాకు డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర రియల్ ఎస్టేట్ అంటే మధ్యలో వ్యక్తులు, మధ్యవర్తులు చాలా మంది ఉంటారు ఇక్కడ అవునండి. రియల్ ఎస్టేట్లో. అంటే లైక్ నేను తీసుకొస్తే నాకింత, నేను ఒక క్లయింట్ని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తే నాకింత, అవును. అట్లా అక్కడ కూడా ఉంటారా? అక్కడ కూడా ఉంటారండి. అక్కడ కూడా ఏజెంట్లు ఎక్కువ ఉంటారండి. ఏజెంట్స్ ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్స్ అంటున్నారు, ఇక్కడ మేము వేరే అంటున్నాం. అంటే కాకపోతే లీగల్గానే ఉంటుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆహా. సో దీనికి అంత ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. ఓకే ఓకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసినవి కానీ ముందే ఉంటాయి. అంబిగ్యూస్గా ఉండవు, అంటే డౌట్ఫుల్గా ఏమి ఉండవు. ఓకే. అండ్ మన వాళ్ళకి అంటే మన ఇండియన్స్కి అది రక్తంలో ఉంటుంది. మనం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ కాగం, ఇంకో జాగ్ కొనాలి, ఇంకో దగ్గర ఇంకో జాగ్ కొనాలి, దాని తర్వాత ఇంకో దగ్గర కొనాలి, కుదిరితే చంద్రమండలం పైన కూడా కొనేయాలి. సో ఈ ఆశ మనకుంటుంది. అండ్ అక్కడ వాళ్ళకి కూడా ఇట్లా కొనాలి, జమ చేసుకోవాలి అనేది ఉంటుందా? ఎందుకు ఉండదండి, ఉంటుందా? అందరికీ ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన కూడా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఓనర్ ఆయన, బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఓనర్. యా యా ప్రతి వారికి దీని మీద ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇట్లా లార్జ్ స్కేల్లో కాకుండా మిడిల్ క్లాస్లో కూడా ఉంటాయండి. దీంట్లో ఈ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండి. అంటే ఇప్పుడు మనకి అక్కడ లెవరేజ్ ఉంది, లెవరేజ్ చేసుకునే అవకాశం ఉంది. మనకి యాంపుల్ ఇన్కమ్, ఎక్సెసివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్, ఇప్పుడు మనం స్టాక్స్లోను వీటిలో కంటే రియల్ ఎస్టేట్ ఈజ్ లాట్ సేఫర్. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ దేర్ ఫ్రమ్ హియర్, ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఒక జాగా మీరు ఎక్కడైనా చూపిస్తే కొనుక్కోవాలని ఉంది, సో దే కెన్ కమ్ దేర్ కదా. డెఫినెట్గా ఇప్పుడు దెర్ ఆర్ వేస్ అండి, ఇక్కడ నుంచి అక్కడ కొనుక్కుంటా కూడా అవకాశం ఉంది. ఇక్కడ మన దగ్గర అయితే కబ్జా పెట్టేస్తారు సార్, మేము వెళ్ళి చూసుకోకపోతే. అక్కడ ఉండదండి అట్లాంటివి. అక్కడ టైటిల్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే. సో అది కవర్ చేస్తుంది మీకు. ఇక్కడ కూడా రావచ్చు, ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 5-10 years. ఐ థింక్ ఇఫ్ ద గవర్నమెంట్ అలౌస్ ఇట్ మే కమ్ హియర్ టు. ఓకే ఓకే. ఇప్పుడు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందో, మనం ఆ టైటిల్ పేపర్ ఉంటుంది కదా, మనం రిజిస్టర్ చేసేది, ఆ టైటిల్కి ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఆ టైటిల్ కంపెనీలు అని ఉంటాయి అక్కడ. సో అవి దే మేక్ షూర్ దట్ ఆ ఒక పేపర్ అది కూడా వ్యాలిడ్ అనేది వాళ్ళు చేయడానికి వాళ్ళు ఈ సెటప్ అంతా చేశారండి. ఓకే. ఫ్రేమ్వర్క్ అంతా ఉంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బేసిక్గా నాకు ఈ విషయం అర్థం కానీ కొంచెం టైం పట్టింది. బట్ ఎస్, నవ్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ఎట్లా వర్క్ అవుతుంది, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది. బట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ మీరు ఒకవేళ ఇక్కడే ఉండుంటే, ఇండియాలోనే ఉండుంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నేను వర్క్ చేసుకునేవాడినేమోనండి, బిజినెస్ చేసేవాళ్ళు కదా. చేసేవాడినే కానీ ఇక్కడ somehow doing business here is a lot more complicated than there. That's my personal experience. In terms of permission తీసుకురావటం కానీ. ఇప్పుడు నేను 21 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఐ నెవర్ హ్యావ్ టు డీల్ విత్ ఎనీ ఇష్యూ. అంటే ఇష్యూ ఉంటే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ ఇష్యూ ఇదే కానీ ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ఒక పర్సన్తో నేను ఎప్పుడు ఇది ఇదైతే అది అయితే ఇది అనేది నేను మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా, ఇంత బిజినెస్ చేసినా కూడా దెర్ ఇస్ నెవర్ ఏ ప్రాబ్లం ఫర్ మీ దేర్. సో ఐ థింక్ దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ కూడా చేస్తామని చెప్పా కదా, వీ సీ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఏదన్నా చిన్న వైలేషన్ అయితే చాలా పెద్ద కథ ఉంటుంది అసలు, నిజంగా చెప్పాలంటే. సో ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు ఫస్ట్ టైం నేను ఏ బిజినెస్ మ్యాన్ అడగలేదు, యుఎస్ నుంచి ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఎంతోమంది ఇక్కడ కూర్చోబెట్టినాం అడిగినాం, కానీ ఇప్పుడు మీలాగా కొంతమంది ఎవరైతే యుఎస్లో సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు రాగానే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, మీలాగే ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ చేయాలి అని. వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దెర్ ఆర్ మల్టిపుల్ వెన్యూస్ అండి. ఒకటి, ఇప్పుడు ఏది ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ అండి. మనం రీసెర్చ్ చేసుకుని కొంచెం ఆ ఏరియా అర్థం చేసుకుని, ఇట్ కెన్ బి స్టాక్స్ ఆర్ ఇట్ కెన్ బి రియల్ ఎస్టేట్. యూ నీడ్ టు డూ యువర్ డ్యూ డిలిజెన్స్ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఎవరితో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు అందుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కనుక్కుని కానీ రిఫరెన్స్ చేసుకుని కానీ ఇన్వెస్ట్ చేయకూడదు. అదొకటి. అక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కాంట్రాక్ట్స్ అన్నీ ఉంటాయండి. సో ఇన్నున్నా కూడా మనం ఒకసారి ఇవన్నీ
బేసిక్ రీసెర్చ్ వాలిడేషన్ లేకుండా Mhm. ఒక ప్రయర్ ఎక్స్పీరియన్స్ హిస్టరీ చూడకోకుండా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. Yeah, సో yeah. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని మనం ఇన్వెస్ట్ చేయాలి. సో యూఎస్లో వాట్ ఆర్ ద బూమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికైతే ఒక ఏరియా అనేది ఏం లేదండి ప్రస్తుతానికి. ఐ థింక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్న సేఫ్ అయినా Mhm. కొంచెం స్లోగా ఉంది ప్రస్తుతానికి మార్కెట్. ఓకే, ఓకే. రైట్ నౌ సమ్ ఏరియాస్ ఆర్ గుడ్, సమ్ ఏరియాస్ ఆర్ బ్యాడ్. Mhm. బట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇట్ 2-fold. ఓకే. ఒకటి యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. Mhm. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు వేరే ఎడిషనల్ ఇన్కమ్ ఉన్నదాన్ని మీరు ట్యాక్సేషన్లో మీకు Yes. డిప్రిసియేషన్ చేసుకుని ట్యాక్స్ రైట్ ఆఫ్కి మీకు ఉపయోగపడుతుంది ఒకటి. Hmm. రెండోది లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే. మీ ఇదొక ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఓకే, ఓకే. కానీ అట్లా కాకుండా టు స్టార్ట్ విత్ ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు అక్కడ వాళ్ళకి? దెర్ ఆర్ సెవరల్ బిజినెసెస్ అండి. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ Ah. ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే నవ్ డేస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్. అవును, సో ఇక్కడ ఫుడ్ బిజినెస్లో పెడితే 100% వచ్చేస్తాయి మనకి పైసలు అన్న ఫీలింగ్లో ఉంటారు. అవును, కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే, మంచి టేస్ట్ ఇవ్వగలిగితే, అవును, హైజీన్గా ఉంటాయి. అవును. సో అక్కడ అట్లా మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేస్తే, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన పైసలు ఇక్కడికి పోవు అని చెప్పేలాగా యూఎస్లో ఏం బిజినెస్ ఉందంటారు? అట్లా ఉంటే అందరూ అదే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారండి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐ డీల్ విత్ సో మెనీ పీపుల్. ఐ ఆల్సో హెల్ప్ ఆర్ అడ్వైజ్ పీపుల్ టు స్టార్ట్ న్యూ బిజినెసెస్. ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఆ ప్యాషన్ ఫుడ్ సర్వీసింగ్ అండి. ఫుడ్ బిజినెస్ అంటే యూ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఎవ్రీ టైం. మనం 10 సార్లు సర్వ్ చేసింది సేమ్ ఒకసారి ఉండాలి, తేడా ఒకేలా వచ్చిన మంచిగా. తేడా ఉంటే వాడు మళ్ళీ మన దగ్గరికి రాడు. అవును. ప్లస్ ఇట్స్ ఏ 7-day బిజినెస్. అవును. సో నీకు ఇప్పుడు మనం ఈవెంట్స్ అనుకున్నాము, లేకపోతే ఇది ఇట్స్ ఏ ఫ్రమ్ 10 to 10 PM బిజినెస్. అవును. ఇప్పుడు మాది ఐటీ బిజినెస్ ఉందనుకోండి, Hmm. మేము 9 to 5 వర్క్ చేసి వీ కెన్ గో హోమ్. Hmm. వీ డోంట్ హ్యావ్ టు అగైన్ థింక్ బ్యాక్. అవును. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్కి మైండ్ అడ్జస్ట్ అయి ఉండాలి. Hmm. కానీ అది చేస్తే డెఫినెట్లీ ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఏరియాస్ వేర్ you make sure the parameters are correct, Mhm. but you need to make this sacrifice, enjoy that work ethic. Mhm. when somebody worker లేకపోతే ఆ వర్క్ కూడా మనం ఉండాలి. చేసుకోగలగాలి. అవును. సో ఇవన్నీ మనకు ఉంటేనే అక్కడ సక్సెస్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. సో ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ హ్యావ్ టు థింక్. టేస్ట్ అదే కాకుండా వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. Yes. అప్పుడు అది సక్సెస్ అవుతుంది ఫుడ్. సో ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక ఇండస్ట్రీ అని చెప్పడం. ఎందుకు కంటే మనకి ఆ లూప్ హోల్స్ అన్నీ నాకు తెలుసు. అందరూ చాలామంది చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఐ సీ Mhm. సమ్ ఆఫ్ దెమ్. ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్లెస్ యూ హ్యావ్ ప్యాషన్. Mhm. ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా ఫస్ట్ 2 years బాగుంటాయండి, Hmm. తర్వాత అంత ఉండవు, మెల్లమెల్లగా దిగిపోతుంది. దిగిపోద్ది. ఇప్పుడు అవును. అందరికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది అనిపించదు. Hmm. సో నువ్వు అది కంటిన్యూస్గా నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కంటిన్యూస్గా దాన్ని హై ఎట్లా పెట్టాలి అనేది ఇట్స్ ఏ కాన్స్టెంట్ స్ట్రగుల్. అవును. సో ఇది ఫస్ట్ ఇయర్ బిజినెస్ సక్సెస్ అయితే రెండో సంవత్సరం ఏం చేస్తాం? అవును. ఫుడ్ ఒక సంవత్సరం సక్సెస్ అయితే రెండో సంవత్సరం వర్కౌట్ అవ్వాలంటే మరి ఇబ్బంది కదా. ట్రూ, సో ట్రూ. ఇవన్నీ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు హ్యావ్ ఓవరాల్ సమ్ ప్యాషన్ అండ్ ఫోకస్ అండ్ అబ్జర్వ్ ద మార్కెట్ అండ్ ఇంప్రూవ్, కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఐటీలో అయినా ఏ బిజినెస్లో అయినా అది చేసుకుంటా ఉంటేనండి యూ కెన్ గో లాంగ్ టర్మ్. అండ్ మీ కృష్ణా జిల్లా గురించి మాట్లాడితే సార్, కృష్ణా జిల్లా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. దివిసీమ అనేది చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఇప్పుడు ఈవెన్ టుడే నేను రీసెంట్గా కూడా వెళ్ళొచ్చిన, ఒక 1 month బ్యాకే. చాలా వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, చాలా సహాయం అవసరమైన ప్రాంతాలు, జనాలు ఉన్నారు. అండ్ యు ఆర్ ఆల్రెడీ ఇంటూ ఇక్కడ కూడా జనాలకి బిజినెస్ నేర్పాలి, బిజినెస్లో గైడెన్స్ కావాలి అనే దాంట్లో ఉన్నారు కాబట్టి మీ ఊరికి మీరు ఏం తిరిగి ఇవ్వబోతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? చెప్తానండి. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ అవర్ విలేజ్.
ఒక ఎవ్రీ ఇయర్ ఒక 40-50 మందికి స్కాలర్షిప్స్ ఇస్తామండి. ఓ ఎడ్యుకేషన్ వెరీ స్కాలర్షిప్స్. నైస్. ఏసాప్ అని చెప్పాం కదా, ఆహా. రాప్తాది. దాని ద్వారా కానీ నేనే పర్సనల్గా Hmm. వి హెల్ప్. నేను డొనేట్ చేసి ఆప్తా ఏసియా ప్రోగ్రామ్ ద్వారా నేను పర్సనల్గా డొనేట్ చేసి వీ హెల్ప్ 40-50 స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 10 years. మా విలేజ్ ఆ సరౌండింగ్స్లో కిడ్స్కి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్స్ కానీ Oh. మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్ లాస్ట్ 15 years. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఎప్పటి నుంచో స్కాలర్షిప్స్ ఇస్తున్నామండి. ఓకే ఓకే. అది కాకుండా మా విలేజ్లో సిమెంట్ రోడ్లుకి ఒక 10-15 లక్షల వరకు చాలా ఇంపార్టెంట్ help ఇదైతే చేస్తామండి. నిజంగా. రోడ్లు వేయించాం. తర్వాత మా ఊళ్ళో ఏసీ కళ్యాణ మండపం కట్టించామండి. వెరీ నేను ఒక్కడనే కాదు, మా ఎన్ఆర్ఐస్ అందరం కలిపి నేను కూడా ఓకే. పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వి బిల్ట్ చుట్టుపక్కల అక్కడ దగ్గరలో కూడా ఏసీ కళ్యాణ మండపాలు లేవు, కళ్యాణ మండపం కట్టించాము. ఓకే. అట్లాగా సో లాట్ ఆఫ్ విలేజ్ రిలేటెడ్ స్టఫ్ అయితే మా హై స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకున్నామండి. ఓహో. మా కంపెనీ తరఫున దానికి సంబంధించిన ఏదైనా వాళ్ళకి మేము టీచర్స్తో వర్క్ చేస్తాము. మా విలేజ్ కమిటీ టీచర్స్తో కమిటీ వేసి ఆ పిల్లలకి ఏం కావాల్సిన ఏం గ్యాప్స్ ఉన్నా కూడా మేము టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి ఏమైనా ఎడిషనల్ హెల్ప్ Okay. కావాలన్నా, బాత్రూమ్స్ ఇంప్రూవ్ చేయటం ఏంటి, ఆడపిల్లలు బాత్రూమ్స్ ఇంప్రూవ్మెంట్ చేయటం ఏంటి, వర్షం ఏదన్నా పడితే అక్కడ మనం ఇసుక కానీ అట్లా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వీ టేక్ కేర్ ఆఫ్ దట్ ఈ సంవత్సరం మొత్తం కూడా. ఓకే. సో ఓకే. వీ అడాప్టెడ్ దట్ పబ్లిక్ హై స్కూల్. ఓకే. సో వీఆర్ హెల్పింగ్ దట్. అట్లాగే వీఆర్ డూయింగ్ చాలా సర్వీసెస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో. అది ఒక్కటే కాదు, ఇప్పుడు మేము ఏం చేసామంటే మా కంపెనీ కూడా మేము మా చల్లపల్లిలోనే పెట్టాం. అవును అవును సో అది అన్నారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసమే అక్కడ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం. ఓకే. సో వీ ఆల్సో ట్రైన్ అండి ఒక 500 మందిని. ఒక స్కిల్ అంటే ఇప్పుడు అక్కడ రూరల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అండి, దే డోంట్ హ్యావ్ ద స్కిల్ టు టాక్ ప్రాపర్లీ, దే డోంట్ హ్యావ్ ద స్కిల్ టు ఆపరేట్ ల్యాప్టాప్స్ ప్రాపర్లీ. కాకపోతే డిగ్రీలు వచ్చేస్తున్నాయి, అవును. దే డోంట్ హ్యావ్ ద స్కిల్ స్కిల్ టు డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి. ఫోన్లు బాగానే వాడతారు, ఇది వాడటం రావట్లేదు, అవును. కంప్యూటర్ మాట్లాడటం రావట్లేదు. Yeah. సో మనం జాబ్ స్కిల్కి ఒక 500-600 పీపుల్ మేము ట్రైన్ చేస్తున్నాం ఓ pretty much as a non-profit. మళ్ళీ మిగతా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించేలాగా, ఆల్ ది స్కిల్స్ నేర్పించేలాగా. మేము వాళ్ళని అప్స్కిల్ చేస్తాం. ఓకే. ఫస్ట్ మనం కాలేజీలో నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ కొంతమంది టాలీ మీద చేస్తాం, దే గెట్ జాబ్స్ అవుట్ సైడ్. కొంతమంది అయితే ఈ కరూర్ వైశ్య బ్యాంకు ఆర్ లేకపోతే లాట్ ఆఫ్ దీస్లో జాబ్స్ వచ్చినాయండి. ఓ వెరీ సో ఒక ఎవ్రీ ఇయర్ వీ డూ అరౌండ్ 500 కిడ్స్కి ట్రైనింగ్ ఇస్తాం. వండర్ఫుల్. సో 80 hours ఆఫ్ ట్రైనింగ్ ప్రతి మచ్ ఆన్ ల్యాబ్ లాగా మా ఆఫీస్లోనే వాళ్ళకి 80 hours హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ విధంగా ఆయన ఊరికి కూడా ఆయన తిరిగిస్తున్నారు. అండ్ అంతేకాకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక క్రేవింగ్ ఉంటుందని విన్నా సార్ నేను. అంటే వాట్ నెక్స్ట్, ఏం చేయాలి నెక్స్ట్, మార్కెట్లో ఏది బాగా భూమిలో ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనము ఇంకా ఫండ్స్ తేవచ్చు, ఇంకా సర్వీస్ చేయొచ్చు, లేదా ఇంకా మన పేరు బయటికి వినిపించేలా చేయొచ్చు అనే ఒక కోరిక ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంటుంది. సో మీకు అట్లా ఉంటుందా? అట్లనేం లేదు కానివ్వండి, బట్ ఐ ఎంకరేజ్ పీపుల్, ఐ కనెక్ట్ పీపుల్, ఐ హెల్ప్ పీపుల్ టు కనెక్ట్ విత్ అదర్ పీపుల్. ఓకే. నేను చాలా స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తానండి. చేస్తారు. ఓకే. ఐ ఎవాల్యుయేట్, ఐ హెల్ప్, ఐ మెంటర్, ఐఎమ్ అడ్వైజర్. అంటే మా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్కి స్టార్టప్స్లో లాట్ ఆఫ్ కంపెనీస్కి నేను అడ్వైజ్ చేస్తుంటాను, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈవెన్ నా కాంపిటేటివ్ కంపెనీస్ కూడా నేను ఐ ట్రై టు హెల్ప్ దెమ్ కనెక్ట్ విత్ పీపుల్ టు అంటే బట్ ఇప్పుడు ఐటీ అంటే ఇట్స్ హ్యూజ్, స్టాఫింగ్ ఆర్ సర్వీసెస్ ఇస్ హ్యూజ్ కదండి. అవును అవును. సో ఇప్పుడు అట్లా ఐ ట్రై టు హెల్ప్. బట్ ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఒక 10 సంవత్సరాల తర్వాత రమేష్ తుమ్ము గారిని ఎక్కడ చూడొచ్చు అంటే ఏం చెప్తారు? నాకు బిజినెస్, ఐ యామ్ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ ఆన్ ద బిజినెస్ సైడ్ అండి, honestly. బట్ హెల్పింగ్ అదర్స్ మేక్స్ మీ లాట్ మోర్ హ్యాపీ. ఇప్పుడు నేను 20 million నుంచి 100 millionకి వెళ్ళిన దానికంటే ఇఫ్ సంబడి స్టార్ట్స్ ఎట్ 0 అండ్ ఐ హెల్ప్ దెమ్ టు బికమ్ $1 million, I get లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్. పర్సనలీ.
వెరీ నైస్. సో అండ్ అందుకోసమే మీరు చైర్పర్సన్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అంటే ఈ ఆలోచనతో ఉన్నారు కాబట్టే. ఐ హోప్ సో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో హౌ డు యూ గైడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, హౌ డు యూ గైడ్ మీ? టెల్ మీ సమ్ పాయింట్స్ ఎస్, వేర్ ఐ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ Sure. వేర్ ఐ కెన్ స్టార్ట్ విత్ ద ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్. షూర్. సో బేసికలీ మనం ఏది ఇనిషియల్గా చేద్దాం అనుకున్నామంటే అండి, బట్ మైండ్లో ఉన్నదాన్ని Mhm. మనం రిటర్న్గా రాసుకోవాలండి ఓకే. ఫస్ట్. Hmm. సో మన థింకింగ్ ఏదైతే ఉందో అది మాది, ప్లస్ దాని మీద రీసెర్చ్ చేసి మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. నవ్వే డేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఎస్. ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నా Hmm. సక్సెస్ రేట్ ఎంత ఉంది, లేకపోతే ఫెయిల్యూర్ రేట్ ఎట్లా ఉంది, ఎట్లా అది ఏ రకంగా గ్రోత్ ఆపర్చునిటీ, మార్కెట్ ఎట్లా ఉంది, మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటాం, ఇవన్నీ మనం చేసుకోవచ్చు పర్సనల్గా. అండ్ దెన్ నేను పర్సనల్గా నేనైతే ఐ రీచ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఓకే. ఎవరైతే కొంచెం సక్సెస్ఫుల్ అయ్యారో ఆ ఏరియాలో వాళ్ళని మనం రీచ్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని కొంచెం ముందుకి, అంటే కొంచెం లెసన్స్ లెర్న్డ్ అయితే ఉంటాయో అవి కానీ షేర్ చేసుకుంటే మనం ఫెయిల్యూర్ అవడానికి కొంచెం తక్కువ శాతం ఉంటుంది. ఓకే. సో ఓకే. ముందు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ముందు వచ్చేసి నాకు ఏదో ఒక జాబ్ ఇవ్వు, లేకపోతే నేను బిజినెస్ చేయాలి, ఏం చేయాలి అంటే అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీ అసలు ఏం హోంవర్క్ చేయకుండా ఆ క్వశ్చన్లు అయితే అవతల టైం వేస్ట్ చేసినట్టు టెక్నికల్గా. బికాస్ దే డోంట్, అంటే అవతలాడు మీ హోంవర్క్ అవతలాడు చేయకూడదు కదా యా. ఫస్ట్. ఇప్పుడు మీకు జాబ్ చేద్దాం అనుకున్నా కూడా నువ్వు ఏం జాబ్ చేయాలి, నీ స్కిల్ ఏంటి, అవును. నీ క్వాలిటీ ఏంటి అనేది Yeah. తెలిస్తే కానీ అవతలాడు ఏదైనా మ్యాచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. Yes. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ దిస్ వెరీ 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 ఓపెన్ ఎండెడ్ స్టఫ్, బట్ యూ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆఫ్ వాట్ యూ వాంట్. You need to have that clarity of thought of what you want to do, the business, ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటే దాని మీద ఉంటే అప్పుడు వేరే వాళ్ళు కూడా కొద్దిగా గైడ్ చేయడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ. ఇప్పుడు ఎందుకంటే ఐ హెల్ప్ సో మెనీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ గెట్ లాట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఈస్ దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ. Yes, I ఇఫ్ యూ understand. డోంట్ ఇన్వెస్ట్ టైం, నీ ఐడియా మీద నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే క్వశ్చన్లు మీరు రీసెర్చ్ చేసి అడిగే క్వశ్చన్లు డిఫరెంట్గా ఉంటాయండి. అవును. మీరు రీసెర్చ్ అవ్వకుండా అడిగిన క్వశ్చన్ గూగుల్లో అడిగినా అవును. కూడా ఇచ్చే క్వశ్చన్లు మనం అడుగుతూ ఉంటారు. అవును. అవును. అది మనం గూగుల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది వాళ్ళకి చెప్పడానికి. True. సో అప్పుడు వాల్యూ పెరుగుద్ది. మీరు అడిగేటప్పుడు అండి, మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసి అడిగే క్వశ్చన్ అడిగితే దాని గురించి మీ వాల్యూ పెరుగుతుంది, అవతలకు కూడా అది తెలుస్తుంది. Yes. దే విల్ ఆల్సో హెల్ప్ యూ. అవును. ఇతను ప్రాపర్ వర్క్ చేసుకొచ్చాడు, ప్రాపర్ రీసెర్చ్ చేసుకొచ్చాడు, ప్రాపర్ ఎక్విప్డ్ అయ్యి వచ్చాడు. So that means they are also motivated to help you. Yes. So True. these are some of the things I would tell a lot of people who come for me for సో help. మీ దగ్గరికి ఎవరైనా బిజినెస్ అడ్వైస్ కోసం వచ్చినప్పుడు విత్ ద క్లారిటీ ప్లీజ్ గో. ఎందుకంటే సార్కి మీరు ఏదైనా ఒక లీడ్ ఇవ్వగలిగితే, లైక్ నేను ఇది చేయగలుగుతా అంటే, దెన్ హీ కెన్ గైడ్ యూ బెటర్. ఈ విషయం నాకు క్లియర్గా అర్థమైంది. నాకనే కాదండి, Anybody. ఇట్స్ ఫర్ ఎనీబడి. బికాస్ ఇప్పుడు మీరు ప్రాపర్గా చేయలేదంటే, మీరు టైం పెట్టలేదంటే అవతల వాళ్ళకి అది ఇట్ డస్ నాట్ I గివ్ understand. ద సీరియస్నెస్. ఎస్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో ఫైనల్లీ సార్, మీతో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. Sure. మీరు కూడా అట్లే చిన్నగా ఆన్సర్ చెప్పండి Sure. దాంట్లో. సో మార్కెట్లో బిజినెస్ చేయాలంటే మనకి ఏదైతే వచ్చో అది చేయాలా, లేకపోతే మార్కెట్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయాలా? ఏది చేస్తే సక్సెస్ అవుతారు? ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. అంటే రెండిటికి 50-50. రెండిటికి అంటే మనం రెండు చూడాలండి. ఇప్పుడు మనకి నచ్చింది మార్కెట్కి సెట్ అవుద్దా లేదనేది చూసి రెండు కంబైన్ చేసుకుని చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు సో మనకి నచ్చింది చేసి అక్కడ మార్కెట్ లేకపోతే ఉపయోగం లేదండి. సో మీ ఉద్దేశంలో Hmm. యూ యాజ్ అ పర్సన్, మీ విషయంలో బిజినెస్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక సెంటెన్స్లో చెప్పాలంటే వాట్ యూ సే, వాట్ ఈస్ బిజినెస్ అంటే? బిజినెస్ అంటే ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. సో ఇట్ విల్ క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్, బట్ మీకేంటి? నాకేంటి, Hmm. ఫర్ మీ ఇట్స్ ఎ ప్యాషన్ Passion. టు క్రియేట్ ఆర్ హెల్ప్ అదర్స్, హెల్ప్ టు గ్రో. ఇఫ్ ది ఆపర్చునిటీ ఈస్ గివెన్ టు యూ, లైక్ ఇండియాలో ఒక మంచి బిజినెస్ చేయి ప్లీజ్ Hmm. అని ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తా అంటే Hmm. ఏం చేస్తారు ఇండియాలో? నాకు ఇండియాలో బిజినెస్ మీద అసలు interest లేదండి. ఓ గాడ్, పెద్ద No, మాట నేను అనేసారు సార్ చేయను. మీరు. ఐ మే ఇన్వెస్ట్.
ఆహా! నేను నేను ఇక్కడ ఐ మే నాట్ యాక్టివ్లీ నేను బిజినెస్ మీరు చేయకపోవచ్చు. పాల్గొనలేరు దాంట్లో. నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే. సంబడి ఓకే. ఇఫ్ దెర్ ఇస్ అ రైట్ పర్సన్ ఆహా! హూ ఐ సీ హ్యాస్ అ ప్యాషన్ హుహు. ఉంటే మాత్రం డెఫినెట్లీ సో, రేపు ఆప్తాలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈసారి బాగా పనికొస్తారు అయితే. డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఆయన చేయడానికి రెడీగా లేరు ఇక్కడ. అంటే సో అంటే ఒక వన్ థింగ్ ఏంటంటేనండి, మనము కొన్ని బిజినెస్లే ఫ్రంట్ ఉండి రన్ చేయగలుగుతాం. ఆహా! మనకు ఉండే టైము లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్. ఒక 5 కంపెనీలు 6 కంపెనీలు 10 కంపెనీలు పేర్లున్నా హుహు. యాక్టివ్గా చేయగలిగేది ఒకటో రెండోనే. హ్మ్. హ్మ్. రిమైనింగ్ మనం ప్యాసివ్గా చేయగలుగుతాం కానీ యాక్టివ్గా చేయలేం. హ్మ్. హ్మ్. ట్రూ. దట్స్ వాట్ ఐ మెంట్. True. ఐ కెనాట్ రన్ దెమ్. Hmm. ఐ కెన్ ఐ ఇన్వెస్ట్. అండర్‌స్టాండ్. సో, ఇన్ని బిజినెస్‌లు చేయడానికి వాట్ ఈస్ యువర్ పవర్ హౌస్? మీ పవర్ హౌస్ ఏంటి ఇన్ని మేనేజ్ చేయడానికి అంటే మీరేం చెప్తారు? పవర్ హౌస్ మై ఫ్యామిలీ అండి. హోల్ ఫ్యామిలీ. పిల్లలు and wife. ఎస్పెషలీ వైఫ్ అండ్ ఆహా! సో, దే సపోర్ట్ యూ. ఇప్పుడు కూడా చాలా. అంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేకుండా చేసేసుకోగలుగుతారు మీరు అన్నీ కూడా. ఆ సపోర్ట్ అంటే ఇప్పుడు మనకు టైం నేను ఐ యామ్ సాక్రిఫైజింగ్ మై టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ కదా. హ్మ్. సో హ్మ్. హ్మ్. వాళ్ళతో టైం స్పెండ్ చేసేది నేను ఐఎమ్ డూయింగ్ బికాజ్ బిజినెస్ ఈజ్ నాట్ లైక్ ఏ 9 to 5 జాబ్ అండి. యెస్. యెస్. బిజినెస్ ఈజ్ ఇట్స్ లాట్ మోర్. యూ నీడ్ టు ట్రావెల్, యూ నీడ్ టు మీట్ క్లయింట్స్. హుహు. ఇట్లా లాట్ ఆఫ్ ఇక్కడికి రావటం, ఇండియా వెళ్ళటం, ఇండియా నుంచి యూఎస్ఏ బ్యాక్ వెళ్ళటం, Mhm. లాట్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ రిక్వైర్డ్, లాట్ ఆఫ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. హ్మ్. ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను సో, ఎక్కడికి ఇవన్నీ వెళ్ళాను. చూసిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు అసలు ఎందుకు స్టార్ట్ చేశాను నేను బిజినెస్ హ్యాపీగా జాబ్ చేసుకుంటే అయిపోయేది కదా అని? లేదండి, ఎప్పుడూ అనిపించలేదు. అనిపించలేదు. అది నెవర్. ఆ ఇంటెన్షన్ అయితే ఎప్పుడు రాలేదు ఓకే. నాకు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ నుంచి నాకు బిజినెస్ మీదే ఐడియా ఉంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ టు స్టార్ట్ ద బిజినెస్. ఓకే. అందుకని ఫ్రమ్ డే వన్ ఐ హ్యావ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్. హ్మ్. బట్ జాబ్ చేయాలి కాబట్టి, కొంచెం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి జాబ్ చేశాను. ఓకే. సో, నేను అడిగితే లైక్ మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యారా? ఇన్ దిస్ జర్నీ, ఇన్ దిస్ టూ లాంగ్ జర్నీ నిజంగా చాలా లైక్ 2001 నుంచి స్టార్ట్ అవును, చేశారు. అవును. 2001 నుంచి ఇప్పుడు వరకు అవును, ఈ 24 ఇయర్స్‌లో అవును. ఎప్పుడైనా ఎమోషనల్ ఎమోషనల్ అంటే బిజినెస్ వైజ్ పెద్దగా ఎమోషనల్ ఎప్పుడు అవ్వలేదు. When my father died, I was a little bit emotional. I was not able to spend some time. హుహు. కోవిడ్లో ఆయన, కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు అన్నమాట. హుహు. హుహు. సో ఐ కుడ్ నాట్ బీ దేర్ ప్రయర్ టు విత్ హిమ్. అదొకటే రిగ్రెట్. పాపం చాలా And, మందికి ఎన్ఆర్ఐస్‌కి ఉండే బాధనే కదా సార్ ఇది. అదొకటే పాపం కాదు, పేరెంట్స్ నేను ఇక్కడ మీరు నేను అక్కడ. మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడికి రాలేకపోయానండి నేను ఇండియాలో. ఓహో. ఆ మ్యారేజ్ కూడా దర్ ఇస్ 2 things I regret హుహు. in my life. ఫ్యూచర్‌లో వచ్చేస్తారా? అక్కడే ఉంటారా? అంటే మా పిల్లలు అక్కడే ఉంటారండి. బట్ వీ మే సో, మీ Come ఫ్యూచర్ here and- అక్కడ ఉంది కాబట్టి we may come here and there. We Mm. may stay for 3-4 months. If we go అంటే ఇంకా అదైతే అంత ఆలోచన డిసైడ్ చేయలేదండి. బట్ వీ మే స్టే సమ్ టైమ్ హియర్. వెరీ నైస్ సార్. వెరీ నైస్. సో, తప్పకుండా మీలాంటి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవసరం ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. అండ్ నిజంగా ఆప్తాని ఒక మంచి ఉద్దేశంతో మంచి కాన్ఫరెన్సెస్ ఏర్పరుస్తూ చాలా బాగా నడుపుతున్నారు. ఇది ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈ కాన్ఫరెన్సెసే కాకుండా ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఆప్తాకి పేరు, గుర్తింపు ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Thanks ఆల్ అండి. ది బెస్ట్ ఫర్ దాట్ Thank you. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ. Appreciate it.